నమస్తే. వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఏ గ్రామం డెవలప్ కావాలన్నా, నగరం, పట్టణం ఏదైనా ఒక అభివృద్ధి చేయడానికి ఒక అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. విలేజ్‌లలో అయితే ముఖ్యంగా నగరం, పట్టణం కావచ్చు, డెవలప్‌మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. సర్వసాధారణంగా ఇది అన్ని జిల్లాల్లో ఉంటుంది. ముఖ్యంగా మన నిజామాబాద్ గురించి మాట్లాడదాం. నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే 60 డివిజన్లు కాకుండా చుట్టుపక్కల విస్తరించినటువంటి నేపథ్యం. ఎందుకంటే రోజు రోజుకు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో అభివృద్ధి మరింతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డెవలప్‌మెంట్ సంబంధించింది పల్లెలకు కూడా విస్తరించినటువంటి నేపథ్యం. మాట్లాడదాం ఏ విధంగా నగరం అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో పెరుగుతుంది. దీని విధంగా నుడా చైర్మన్ ఏ విధమైనటువంటి డెవలప్‌మెంట్‌కు ప్రణాళికలు సిద్ధం చేశారా? మరి ఎట్లా ముందుకెళ్ళబోతుంది నిజామాబాద్ నగరం అనే వేచి చూద్దాం. అడుగుదాం ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. చెప్పండి. నిజామాబాద్ నగరం ప్రస్తుతం 60 డివిజన్‌లో ఉన్నటువంటి నగరం. చుట్టుపక్కల ఇక్కడ ఆర్మూర్ అటాచ్ అవుతుంది. ఒకవైపు బోధన్‌కు ఇట్లా చుట్టుపక్కల విస్తరించింది. అంటే ఇప్పుడు విస్తరించినటువంటి నిజామాబాద్ నగరాన్ని ఏ విధంగా అసలు మీరు డెవలప్ చేయబోతున్నారు? ముందుగా అభినవ భారత్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి మరియు అందులో పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజామాబాద్ నగరంలో నేను చార్జ్ తీసుకున్నప్పుడు నుడా చైర్మన్గా 88 గ్రామాలు, అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషను పరిధిలో మాత్రమే నుడా విస్తరించి ఉండేది. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ నుడా అనే పరిధిని మొత్తం జిల్లా మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే కొద్దిగా మార్గదర్శకాలు ఇంకా రాలేవు. ఈ ప్రస్తుతం మేము 88 గ్రామాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న గ్రామాల్లో కానీ, కార్పొరేషన్ పరిధిలో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఇందులో నుడాకు వచ్చేసి మేము రహదారుల నిర్మాణం, కొత్త రహదారుల నిర్మాణం, అలాగే స్ట్రామ్ వాటర్ డ్రైనేజెస్, పార్క్స్ నిర్మాణం, అలాగే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇటువంటి దాని మీద ఎక్కువగా నుడా నిధులు ఖర్చు పెట్టడం జరుగుతున్నది. అలాగే నిజామాబాద్ నగరంలో గత 8 నెలల కింద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చేసి ఇక్కడ 400 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరియు మంచినీటి వ్యవస్థ కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. అవి త్వరితగతిన పూర్తవుతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే నుడా పరిధి నుండి మేము నిజామాబాద్ నగరం మరియు చుట్టుపక్కల గ్రామాలకు, రూరల్ గ్రామాలకు కలిపి ఒక 24 కోట్ల రూపాయలతోటి మేము స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ కానీ, రహదారుల నిర్మాణం కానీ చేపట్టడం జరుగుతుంది. అతి త్వరలో మాకున్న నుడా పరిధిని పెంచుకుంటూ ఇంకా కొత్త గ్రామాల్లో కూడా రహదారుల నిర్మాణం కోసం వారి అప్లికేషన్స్ ఇస్తే మేము చేపట్టడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా అంటే ఇప్పుడు చాలా మట్టుకు నగరాన్ని విస్తరించి పల్లెల్లోకి వెళ్ళింది. ఆ పల్లెల్లో కొంతమంది అబ్జెక్షన్లు కూడా గతంలో చెప్పారు. కొన్ని గ్రామ పంచాయతీలు నుడా పరిధికి వెళ్తే అభివృద్ధి నోచుకోదేమో అని కొన్ని డౌట్లు కూడా ఉండే. అది ఎట్లా ప్రజల రిసీవింగ్ ఎట్లా ఉంది? మీరు వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారు ఈ అంశం పైన? నుడా పరిధిలోకి వచ్చినప్పుడు గ్రామస్తులు ఖచ్చితంగా వాళ్ళు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆస్తి పన్ను కానీ, లేకుంటే కార్పొరేషన్ పరిధిలోకి వెళ్తే మేము ఖచ్చితంగా ఈ మున్సిపల్ ట్యాక్సెస్ ప్లస్ ఏదైతే ఇంటి నిర్మాణం కోసము వ్యయాన్ని వెచ్చించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అపోపడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది కార్పొరేషన్ పరిధిలో కానీ, నుడా పరిధిలో కానీ వస్తే మాకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయని. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో చిన్న బడ్జెట్ తోటి వాళ్ళు అరకొర నిధులతోటి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రహదారుల నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో వచ్చాక, నుడా పరిధిలోకి వచ్చాక అక్కడ రహదారుల నిర్మాణం ప్లస్ డ్రైనేజీల సౌకర్యం, మంచినీటి సౌకర్యం ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు తీవ్రంగా ఆనందపడుతున్నారు. ఎందుకంటే మాకు ఇన్నేళ్ళు మంచి జరిగినప్పుడు ఇప్పుడు ఈ కార్పొరేషన్ నుడా పరిధిలోకి రాగానే మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మీరు నుడా పరిధిలో ఏ సహాయం ఉన్నా కానీ, ఎక్కడ వర్క్ కావాలన్నా కానీ నుడా చైర్మన్గా మాకు కానీ, వైస్ చైర్మన్గా మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ గారు గారికి ఫోన్ చేసినా కానీ మేము ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి అట్టి సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చెప్పండి. ఇప్పుడు నిజామాబాద్ విస్తరించినటువంటి నేపథ్యం నుడా అనేది మొత్తం పల్లెలకు విస్తరించింది. మరి ఏదైతే కమిటీ మీ నుడాకు సంబంధించిన కమిటీ ఇప్పటివరకు మీరు ఒక్కరే శరవేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితి, ఇప్పటికి డైరెక్టర్స్ లేరు. దీనికి మీ కమిటీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఎందుకు అసలు ఏం కారణం? ఇప్పుడు ఇది కమిటీ కార్యరూపం దాల్చలే అంటే అది మొత్తంగా సీఎం గారు ఈ బాధ్యత చూస్తున్నారు. ఎందుకంటే మున్సిపల్ కానీ, నుడా కానీ ఆయన పరిధిలో ఉన్న అంశం కాబట్టి
మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన నిజామాబాదే కాదు కరీంనగర్ కూడా అక్కడ కూడా కమిటీ లేదు, ఒక ఓన్లీ చైర్మన్ గారు ఉన్నారు. అతి త్వరలో కమిటీని వేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా రేపో మాపో ఆల్రెడీ కార్పొరేషన్ సంబంధించినటువంటి కోడ్ వస్తుంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి అక్కడక్కడ రోడ్లు గానీ, డ్రైనేజ్ సిస్టమ్ స్పీడ్‌గా పరిగెడుతున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ అంటే సొంత పార్టీలకు కాకుండా ఇతర పార్టీల వరకు మీరు కాంట్రాక్ట్ ఇస్తున్నారనే అంశం కూడా బయట చర్చ నడుస్తా ఉంది. ఏదైతే బయట పార్టీ నుంచి దీంట్లోకి వచ్చినోళ్ళు కావచ్చు, ఇట్లా వాళ్ళలో వాళ్ళకు డిస్కషన్ నడుస్తుంది. ఏంది అసలిది? ఇప్పుడు ఒక నుడా పరిధిలో ఏదైతే జరుగుతున్న వర్క్స్ కానీ, కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వర్క్స్ కానీ, ఇప్పుడు మన స్పెషల్గా సీఎం గారు 32 కోట్ల రూపాయలు నిజామాబాద్ నగరానికి కేటాయించడం జరిగింది. అలాగే 24 కోట్లతోటి నుడా నుంచి కూడా మనము వర్క్స్ పెట్టడం జరిగింది. ఇవన్నీ మొత్తం పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వర్క్స్ కాంట్రాక్టర్లకు వస్తాయి. ఎవరైనా దేశంలో ఎవరైనా కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వారు వేస్తే ఖచ్చితంగా వారికి తగ్గట్టు మున్సిపల్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం వస్తే వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అస్మదీయులకు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి కానీ వేరే పార్టీ ప్రతిపక్షాలకు కానీ మనం ఎలాంటి దారాదత్తం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ అన్నది ప్రపంచం మొత్తం చూస్తున్నది. ఏ విధమైన అధికారులు పొరపాటు చేసినా కానీ వారు సస్పెండ్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది పారదర్శకంగా జరుగుతున్న ప్రక్రియలో భాగంగానే కాంట్రాక్టర్స్ వారు తక్కువ లెస్ చేసుకుంటే వారికి వస్తుంది. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఆఫీసర్లను కానీ అధికారులను కానీ రాజకీయవేత్తలను కూడా తప్పుకోవడానికి వీల్లేదు. సో ఏదైతే గతంలో ఉన్న నుడాకి మీరు వచ్చి దాదాపు 13, 14 నెలలు అయిపోయింది. గతంలోకి ఇప్పటికి చూసుకుంటే ఏం తేడా కనిపిస్తుంది మీరు వచ్చిన నుంచి? ఇప్పుడు గతంలో ఉన్న చైర్మన్ల గురించి నేను మాట్లాడే కానీ అప్పటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ నుడాను ఉన్న నిధులన్నీ కూడా సెంట్రల్ రోడ్ డివైడర్స్ కోసమే కేటాయించడం జరిగింది. అటు ఆర్మూర్ కానీ, ఇటు డిచ్పల్లి గ్రామీణ ప్రాంతం కానీ, ఇటు నిజామాబాద్ కానీ ఇప్పుడు మేము వచ్చాక మొత్తము ప్రజా అవసరాల దృష్ట్యా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అలాగే తాగునీటి వ్యవస్థ, పార్క్స్ నిర్మాణం కోసము మేము నుడా నిధులను వెచ్చించడం జరుగుతుంది. దానికి అప్పటి పాలకవర్గానికి ఇప్పటికి పాలకవర్గానికి ఒకటే తేడా, మేము ప్రజలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నాం. వారికి కమిషన్లకు కక్కుర్తిపడి సెంట్రల్ రోడ్ డివైడర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతే తప్ప అప్పుడు నుడా నిధుల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నగరంలోతో పాటు గ్రామాలలో కూడా జరగాలని చెప్పి గంటపదంగా చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈ రేషన్ డీలర్లకు సంబంధించి చాలా మధ్యలో చర్చనీయాంశంగా మారింది. కొంతమంది ఎవరైతే సొంత పార్టీ వాళ్ళకి ఇయ్యలేదు, బయట వాళ్ళకి వచ్చినాయి, ఇదంతా ఏదో జరిగింది అనే ఒక గుసగుసలు వినిపించినాయి. ఇప్పుడు రేషన్ డీలర్ అంతా మొత్తం అది రెవెన్యూ సిస్టమ్, అంటే నుడా పరిధిలోకి రాదు, అలాగే కార్పొరేషన్ లిమిట్స్లో రాదు. అది రెవెన్యూ సిస్టమ్. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అక్కడ అధికారులు వాళ్ళు చూసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు అన్నది సమస్య కాదు. అక్కడ అర్హుల కాదా, అక్కడి డివిజన్లో వాళ్ళు పేద ప్రజలకు అందుబాటులో ఉంటారా అన్న దాని మీద ఒక రాత పరీక్ష నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా రాత పరీక్ష తర్వాత ఎవరైతే పాస్ అవుతారో దాని తర్వాత ఒక ఓరల్ పరీక్ష కూడా నిర్వహించడం జరిగింది. అందులో రెండిట్లో పాస్ అయిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు, పారదర్శకంగా జరిగిందని నేను అనుకుంటున్నాను.